హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేయనున్నారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం చేసేటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక 23/8/2024 తేదీ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా 488 బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా వీరు భర్తీ చేయనున్నట్లయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్, బోర్డ్ స్పెషాలిటీస్, క్లినికల్ అండ్ నాన్ క్లినికల్కు సంబంధించి పీజీ డిగ్రీలో ఎండి, ఎంఎస్, డిఎన్బి, డిఎం స్పెషలైజ్డ్ కోర్సులు ఎంసీఐ, ఎన్ఎంసి, డిసిఐ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగులకు అర్హులనైతే వీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీస్లోకి సంబంధించి విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే కనుక పీజీ డిగ్రీ నందు డిఎన్బి ఆర్ డిఎం ఆర్ ఎంసీహెచ్ నందు స్పెషలైజేషన్ కోర్సులో ఎంసీఐ ఆర్ ఎన్ఎంసి చేత గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్లో అర్హత సాధించి ఉన్న క్యాండిడేట్స్ని ఈ ఉద్యోగాలకు అర్హులనైతే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని అప్లై చేసే అభ్యర్థులు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఈ స్పెషలైజేషన్ కోర్సు పూర్తి చేసి మీరు సర్టిఫికేట్ను కలిగి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అర్హులనైతే వీరు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు యూజీసీ 7th పే స్కేల్ విధానం కింద వీరికి శాలరీని అయితే పే చేయడం జరుగుతుంది. దానితో పాటు సూపర్ స్పెషాలిటీ అలవెన్స్ అని 30,000 అదనంగా వీరు పే చేయనున్నట్లు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. క్యాండిడేట్ యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓసీ క్యాండిడేట్స్ 42 సంవత్సరాలు మించకుండా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. యూడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 47 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ 52 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ లిమిట్స్ లోపల ఉన్న అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులనైతే వీరు తెలియజేయడం జరిగింది. దీనితో పాటు ఇక్కడ ఒక ముఖ్యమైన నోట్నైతే వారు మెన్షన్ చేయడం జరిగింది. ఏమిటి అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అప్లై చేసుకోవడానికి అయితే తెలియజేయడం జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా ఒక నోట్ను మెన్షన్ చేశారు. అభ్యర్థులు గమనించాలి. ఈ లాటరల్ ఎంట్రీ స్కీమ్ విధానం కింద అప్లై చేసే అభ్యర్థుల యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే కనుక వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోర్డ్ స్పెషాలిటీస్లో వర్క్ చేస్తూ ఉండాలి. అవి కూడా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందకి వచ్చే హాస్పిటల్స్లో, ఇన్స్టిట్యూట్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వర్క్ చేస్తున్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అటువంటి అభ్యర్థులు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అండర్లో వర్క్ చేస్తున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక రెగ్యులర్ క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక వారికి రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా, అలాగే వారి మెరిట్ ఆధారంగా వారిని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. లాటరల్ ఎంట్రీ స్కీమ్ వారికి అయితే కనుక మెరిట్ లిస్ట్ని వారి ర్యాంక్ ఆధారంగా వీరైతే మెరిట్ లిస్ట్ని సెలెక్ట్ చేస్తామని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23/8/2024గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ 9/9/2024గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి ఈ నోటిఫికేషన్ కన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడం మంచిది. ఇక్కడ అప్లై చేసే విధానంలో ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది ఓసీ క్యాండిడేట్స్కి ₹1000 ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ₹500 అప్లికేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేటు, పీజీ సర్టిఫికేటు, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్స్ను అలాగే పీజీ డిగ్రీ మార్క్స్ మెమోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు వగైరా వగైరా మీరు అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ స్పెషాలిటీ వైజ్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 32 రకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి 488 ఉద్యోగాలను ఈ విధంగా వీరు భర్తీ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్కు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న పూర్తి వివరాలను అయితే ఈ టేబుల్లో మీరు చూసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దానిలో 75% మార్క్స్ని వచ్చేసి అకాడమిక్ ఇయర్లో సాధించిన మార్కులలోంచి తీసుకోవడం జరుగుతుంది. మిగతా 25%లో 15% వచ్చేసి వారి వర్క్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మిగతా 25% ఉన్నది కదా, అది వచ్చేసి వారి యొక్క సర్వీస్ కోవిడ్ టైంలో రూరల్ ఏరియాస్లో అలాగే అర్బన్ ఏరియాస్లో ఇలా సర్వీస్ చేసి ఉంటారు కదా, అక్కడి నుంచి ఆ సర్వీస్లోంచి మార్క్స్ని అయితే తీసుకొని అభ్యర్థులను ఫైనల్ లిస్ట్ని అయితే సెలక్షన్ లిస్ట్ని తయారు చేస్తారు. అటువంటి అభ్యర్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అప్లికేషన్ని అంతా పరిశీలించి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.